మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ నోట పవన్ కళ్యాణ్ మాట ఇప్పుడు మీడియా మొత్తంలో సంచలనం అవుతున్నటువంటి విషయం ఇది. మొన్న పుష్ప 2 సెకండ్ పార్ట్ సక్సెస్ అయినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలు చాలా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రెండు కాంపౌండ్స్లో కూడా ఒక రకమైనటువంటి ఒక సయోధ్య కుదిరింది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా రెండు కుటుంబాల మధ్య ఒక సయోధ్య ఏర్పడి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రపంచాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయేటువంటి వాతావరణం ఏర్పడింది అనేటువంటి మాట వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విషయం మీద మనం మాట్లాడదాం. చందు శ్రీనివాస్ రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. చందు శ్రీనివాస్, నమస్తే అండి, వెల్కమ్. నమస్కారం అండి ప్రభు గారు. ఏంటి ఏమనిపిస్తుంది? అల్లు అర్జున్ గతంలో 2012లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఒక అత్యద్భుతంగా మాట్లాడి ఆకాశానికి ఎత్తేసిన సందర్భం చూసాం. తర్వాత పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించడానికి కూడాను తను ఇష్టపడినటువంటి ఒక పరిస్థితుల్ని ఈ మధ్యకాలంలో చూసాం. కానీ మొన్న సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అని, తర్వాత మళ్ళీ బాబాయ్ పవన్ కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అన్నట్లుగా సంబోధించడం జరిగింది. దీని మీద అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏదో ఒక చక్కని వాతావరణం ఏర్పడింది అనేటువంటిది వినిపిస్తుంది. ఏం చెప్తారు మీరు దీని మీద? డెఫినెట్గా అండి, అంటే ఇది మంచిది, అంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేదానికి మొన్న ఇది ఎక్కడ ఆగుద్ది ఎక్కడికి పోయిద్ది అనే పరిస్థితి నుంచి వీళ్ళంతా ఒకటే మెగా అల్లు ఫ్యామిలీ కలిసి ఉండాలనేది అభిమానుల కోరిక. మీరు చెప్పినట్టుగా చెప్పను బ్రదర్ అని చెప్పేశాడు. తగ్గను బదులు తగ్గేదే లేదన్నట్టు తగ్గాడు. అంటే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే ముందుకెళ్తారు. అది మనం మూలాలు మర్చిపోకూడదు. ఆ విధంగా ఎదిగిన 42 సంవత్సరాలు ఇప్పుడు అల్లు అర్జున్ మంచి భవిష్యత్తు ఉంది. అటువంటిది ఒకవైపు చిరంజీవి గారు 69 సంవత్సరాలు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు 53 సంవత్సరాలు. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. అటువంటిది ఎవరో ఎందుకు అంతా కలిసి మేము అనేది ఒక వెళ్తే కనుక మంచి సైన్ వెళ్ళింది సమాజంలో. అది ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు, ఈ యాటిట్యూడ్ ఏంటి అనేది అందరూ చర్చించుకునే అంశమే. మొత్తానికి ఒక సక్సెస్ మీట్లో ఆయన నోట పవన్ మాట, అది అందరూ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచ తెలుగు వాళ్ళంతా హర్షిస్తున్నారు. ఇది కావాలి అనేది, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే అక్కడున్న అభిమానులు కూడా కేరింతలు కొట్టారు. మరి ఒక అభిమానులు ఆయన అభిమానులు ఉండాలి కదా, మరి ఎందుకు అంత అప్లాజ్ వచ్చింది అది కోరుకుంటున్నారు అనేది అర్థమైపోయింది. అందుకని రెండోసారి రిపీట్ చేసి పవన్ కళ్యాణ్ బాబాయ్ అని చెప్పడం అనేది ఇండస్ట్రీకి అది అవసరం కూడా. సరే, ఇప్పుడు ఆ లోతుల్లోకి వెళ్ళాల్సినటువంటి పని లేదు. ఎందుకు ఆ మధ్య ఒక చిన్న గ్యాప్ అనేటువంటిది ఏర్పడింది, ఒక చిన్న అపార్థాలు అనేటువంటివి జరిగినాయి. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విషయాలు, తను వేరే ఒక పార్టీకి చెందినటువంటి వ్యక్తి ప్రచారానికి తను వెళ్ళటం లాస్ట్ మూమెంట్లో, దాన్ని కాంపెన్సేట్ చేయటం కోసం అల్లు అరవింద్ గారు మధ్యలో నలిగిపోయి పిఠాపురం ఆయన వెళ్ళటం. కానీ జరుగుతున్నది కొంత ఫెల్మెల్ అనేటువంటిది మాత్రం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అక్కడ టికెట్ రేట్లు పెంచే విషయంలో కానీ, దానికి సానుకూలమైనటువంటి ఒక రిలీజ్, పాజిటివ్ రిలీజు, స్మూత్ రిలీజ్ అవ్వటం కోసం జరిగినటువంటి ప్రయత్నాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా వైటల్ రోల్ ప్లే చేశారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మనం కూడాను తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే కూడాను ఒక మంచి ఇదిలోనే ఇద్దాం అనేటువంటి ఇది తీసుకున్నారు. ఆ ఇనిషియేటివ్ ఆయన తీసుకొని చేశారు అనేటువంటిది ఒకటి బాగా వినిపిస్తాం అనేటువంటిదేనా ఈ కృతజ్ఞతలు చెప్పడానికి కారణం? అంతే కదండి. ఇప్పుడు ఇది కలిసి ఉన్న ఒక మేమంతా ఒకటే మెగా కాంపౌండ్ అనేది ఇది ప్రజల్లోకి వెళ్తే మంచి ఇది, అది అందరికీ ఆమోదం అనమాట. మీరు చెప్పినట్టుగా అక్కడ నిర్మాతలు కూడా సక్సెస్ మీట్లో చెప్పింది చూస్తే, మా స్టార్, మా పవర్ స్టార్, మా డిప్యూటీ సీఎం గారు ఎంత కష్టపడి మాకు అన్నీ కూడా అతనే చేశాడు అంటున్నారంటే మరి నిర్మాతలకి ఎంత అవకాశం ఇచ్చినట్టు. మీరు అన్నట్టు గతంలో ఆయన మేనమామ అంటే ఒక డౌట్ సార్ ప్రభు గారు, ఒక క్రిటిక్గా మీరు 4 దశాబ్దాలు చిరంజీవి గారు మెగా కాంపౌండ్తో అందరూ ఈ రోజులు దగ్గరగా చూశారు. ఆయన యాక్చువల్గా మామయ్య అవుతాడు, బాబాయ్ అంటానికి ఏంటంటారు? నాకు కూడా అదొక చిన్న డౌట్ ఉంది. మామయ్య అంటానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడాను వీళ్ళందరూ కూడాను కుటుంబంలాగా, రామ్ చరణ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడాను, వరుణ్ తేజ్ వీళ్ళందరూ కూడాను బాబాయ్ బాబాయ్ అనేవాళ్ళు. వాళ్ళతో పాటు అల్లు అర్జున్ కూడా చిన్నప్పటి నుంచి బాబాయ్ అంటామని అలవాటు అయింది తప్ప మామయ్య అనే పిలుపు లేదు. ఆ ఇదితోనే మా బాబాయ్ పవన్ కళ్యాణ్ బాబాయ్ అనేటప్పటికి మొత్తం కొంతమందికి కన్ఫ్యూజ్ అయ్యారు, నేను బాబాయ్ అంటాడు ఏంటి అని.
యాక్చువల్గా జరిగింది అది. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి బాబాయిని పిలవటం అలవాటు, అంటే అంత ఇదిగా అంత ఉండదు. అటాచ్మెంట్ ఉంది. ఓకే, చిరంజీవి గారి వరుసకి మామయ్య అయినప్పటికీ కూడాను బాబాయిని పిలవటం అలవాటు. ఆ విధంగానే తను ఆ ఫ్లోలోనే సభలో కూడా మాట్లాడటం జరిగింది. అది ఇంకా సెంటిమెంటల్గా ఇంకొంచెం అటాచ్డ్గా అనిపించింది, అటాచ్గా అయింది. అది అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో అంటే మీరు చెప్పినట్టుగా వైసీపీ తన మిత్రుడి కోసం అక్కడ వెళ్ళారు. ఆ రోజు ప్రచారానికి వెళ్ళాడు. ఒకవైపు ఆ పార్టీతో పోరాడి అధికారులు రావాలని కూటమి తరపున లీడ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఒకవైపు పిఠాపురం పోటీ చేశారు. పిఠాపురం వెళ్లకుండా ఒక ట్వీట్ చేసి తన ఫ్రెండ్ కోసం ఫ్యామిలీతో సహా వెళ్తాం అనేది అభిమానులు వచ్చుకుంది, మెగా అభిమానులు కావచ్చు. సరే, అక్కడ అభ్యర్థి గెలవలేదు, అక్కడ పక్కన పెడితే ఇక్కడ ఎందుకు వెళ్ళాడు అనేది ఒక పెద్ద ప్రశ్నగా అప్పటి నుంచి ఉంది. సరే, అదే మనసులో కనుక పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి అనేక ఆటంకాలు కలిగియచ్చు. ఆయన యాజ్ అ డిప్యూటీ సీఎం ఆయన చెప్పకుండా, ఆయన సినిమా నటుడి నుంచి రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి ఆయన చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయడు. అదే కాకుండా సినిమా ఫోటోగ్రఫీ ఎవరిది? కందులు దుర్గే చేతిలో ఉంది, జనసేన ఎమ్మెల్యే. మరి పర్మిషన్ ఇవ్వాలన్నది వీళ్ళ చేతిలో. మరి స్పెషల్ షోకి ముందు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వటం కాదు ముందు రోజు, తర్వాత షోలకి టికెట్ రేట్ పెంచుకోవడం విషయంలో ఇట్లా ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు చేశారో ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చేశాడు కదా, వాళ్ళకున్న అడ్డీల్స్ ఏమి లేకుండా. మరి అది ఒక చెంతో చేసినట్టే కదా. తను ఏది మనసులో పెట్టుకోవాలా అంటే పెద్దవాళ్ళు ఏంటంటే చాలా దూరదృష్టితో చేస్తారు. అందరూ కలిసి ఉందాం, కలిసి ఉంటే కలదు సుఖం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అది మెగాస్టార్ గారు చూసి అందరు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇన్నాళ్ళకైనా ఆయనలో మార్పు వచ్చినందుకు చాలా మంచి పరిణామంగా మనం భావించాలి. ఇది మార్పు అనేటువంటిది దీనికి కృతజ్ఞతలు చెప్పడం వరకే పరిమితం అవుతుందా? ఈ సినిమా విషయంలో ఒక ఫేవర్ జరిగింది కాబట్టి ఆ మార్పు అనేటువంటి ఆ కృతజ్ఞతలు చెప్పడం వరకు ఆ ఇష్యూ వరకే పరిమితం అవుతుందా? తర్వాత కూడా ముందు అల్లు కాంపౌండ్ కానీ మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్లో ఎలాంటి విభేదాలు లేవు, మొత్తం కలిపి ఒకటే మెగా కాంపౌండ్ అనేటువంటి ఒక సుహృద్భావ వాతావరణం నెలకొనే అవకాశం ఉందా? మీరు చెప్పిన ఈ 2-3 మాటలు కనుక నిజం అనుకోవాలంటే, అల్లు అర్జున్ గారు చెప్పింది కరెక్ట్ అనుకోవాలంటే, ఈ 2-3 రోజుల్లోనే ఆయన పోయి కలవాలి. మామయ్యని కలువు, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కలువు, హ్యాపీగా ఆహ్వానిస్తారు కదా. అది లేయర్ పోయిద్ది కదా. అదే నిర్మాతలు మిమ్మల్ని తీర్చిదిద్దిన సుకుమార్ గారు, మిమ్మల్ని నమ్మి కోట్లాది రూపాయలు పెట్టిన 100 కోట్లు పెట్టిన నిర్మాతలు ఇంటికి పోయి కలిశారు కదా. ఆయన అభినందనలు తీసుకున్నారు కదా, అభినందనలు ఆశీస్సులు తీసుకున్నారు. మరి తీసుకున్నప్పుడు ఒక హీరోగా మీరు కూడా వెళ్ళి కలిస్తే చాలా మంచి ఇది మీకే ఇదే వెళ్ళిద్ది. అదే సమయంలో ఇంకో 2 రోజులు ఆగైనా బాబాయిని కూడా వెళ్ళి మీరు బాబాయిని ఆప్యాయతగా పిలిస్తే డిప్యూటీ సీఎం గారిని కలిస్తే అలా ఏరిపోద్ది కదా. ఈ మధ్య గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య, ఈ మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య తీవ్రమైన అగాధాలు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఏంటంటే అవతల వాళ్ళు వైసీపీ వాళ్ళు కావచ్చు, అవతల పార్టీలు కావచ్చు, చలి కాచుకుంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఇలా కలిసే పరిస్థితే లేదంటున్నారు. అది పోవాలంటే ఈయన ఒక పెట్టి ఎక్కడ ఆల్రెడీ అడ్వాంటేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఫ్లెక్సీలు కట్టడం, జగన్మోహన్ రెడ్డి అండ్ అల్లు అర్జున్ ఇద్దరికి ఫ్లెక్సీలు కట్టి ఆ రోజున మీరు మా కోసం వచ్చారు, ఇప్పుడు మేము మీకోసం నిలబడతామంటే దీన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తమ వైపు లాక్కోవడం కోసం, ఈజ్ విత్ అస్ అని చెప్పడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అదే అవకాశం అవతల వాళ్ళకి ఇవ్వకూడదు. మనం అంతా ఒకటే అనే భావనలో మనలో వచ్చినప్పుడు ఇప్పుడు అట్లా అనుకుంటే సార్, మన ప్రభు గారు రాజకీయ నుంచి సినిమా నుంచి రాజకీయాలు వెళ్ళినప్పుడు చిరంజీవి గారు వెళ్ళిన స్టెప్ పవన్ కళ్యాణ్ గారికి నచ్చల. కానీ పార్టీ పెట్టి దశాబ్దంగా సక్సెస్ రేట్ చూసి ఈరోజు దేశ రాజకీయాల్లో ఉన్నాడు కదా. కాబట్టి ఆ రోజు అన్న తమ్ముల మధ్య విభేదాలను చాలా మీడియాలో వేశారు. కానీ ఆ తమ్ముడు విజయం సాధించిన తర్వాత తండ్రి లాంటి చిరంజీవి గారిని సాష్టాంగ నమస్కారం చేసింది ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది వైరల్ అవుతుంది. మరి ఆ సమయంలో కూడా అల్లు అర్జున్ గారు లేరు. ఇప్పుడైనా సరే, ఇవన్నీ కూడా వస్తుంటాయి సహజంగా. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వచ్చింది ఇటువంటిది. ఆయనకై ఆ రోజు మీరు చెప్పినట్టుగా 2012లో పవన్ కళ్యాణ్ ఆయన పొగిడినట్టు ఏ హీరోగా పొగళ్ళ. మేమేదో చెప్తుంటాం ఫైట్లు డాన్సులు ఇవన్నీ వచ్చినంత మాత్రం కాదు, ఆయన రియల్ స్టార్ అని చెప్పాడు. మరి ఆ అల్లు అర్జున్ గారు మార్పు కారణమైంది. చుట్టుపక్కలలో ఏదో చెప్పడం కావచ్చు, ఏదో కావచ్చు, వీళ్ళు అది కాదు, మీరంతా ఒకటే అనేది భావన కలగాలంటే వెళ్ళి చక్కగా కలవాలి. ఒకవైపు చిరంజీవి గారిని కలవాలి, ఒకవైపు పవన్ కళ్యాణ్ కలవాలి, మీ కుటుంబం అంతా ఒకటే అనే భావన వస్తే ఇండస్ట్రీ అందరూ అప్రిషియేట్ చేస్తారు, స్వాగతం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అల్లు అరవింద్ గారు ఆయన మధ్యలో క్రష్ అవుతున్నారు. అదే కాకుండా గీతా ఆర్ట్స్ ఆఫీస్లో కానీ చిరంజీవి గారి కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా మధ్యలో ఒక రకమైనటువంటి అన్ఈజీనెస్ ఫీల్ అవుతున్నారు, క్రష్ అవుతున్నారు. అట్లాంటి వాతావరణానికి తెరపడేటువంటి సందర్భంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు.
అట్లా సేమ్ టైము ఆటలో అరటిపండు ఇది రామాయణంలో పిడకల వేటలాగా అల్లు అర్జున్ని రెచ్చగొట్టే స్టేట్మెంట్లు ఇవ్వడంలో రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి కూడా అసలు ఆ ఇదిలో చాలా తీవ్రమైన కృషి చేస్తూ ఉంటారు. నిజమైన మెగాస్టార్ వచ్చాడని మనం ట్వీట్ చేశాడు. నిజమైన మెగాస్టార్ వచ్చారని అనిపిస్తుంది. కానీ మెగా అనేటువంటి పదం వినగానే ఎవరికైనా మెగా అన్నా కానీ ఈ రోజున బాస్ అని ఇండస్ట్రీలో చెప్పుకున్నా కానీ దట్ రిఫర్స్ టు చిరంజీవి గారు. అంతే అండి, ఇంకెవరు లేదు. చిరంజీవి గారికి రిఫర్ అయ్యేటువంటి ఇప్పుడు మిగతా ఎవరికి ఏ విశేషణాలు ఉన్నా ఆ విశేషణాలు పోయి చిరంజీవి గారిని పోయి సూపర్ స్టార్ అనే పదం వాడడం, కృష్ణరాజు గారికి వెళ్ళి రెబల్, మిగతా ఎవరికి వెళ్ళిపోయి రెబల్ స్టార్ అనే పదం వాడడం, నటరత్న అనే పదం రామారావు గారికి తప్ప ఇంకొకరికి వర్తించదు, నటసామ్రాట్ అనే నటసామ్రాట్ అనేది నాగేశ్వరరావు గారికి తప్ప. ఈ విధంగా ఉన్నప్పుడు మెగా హీరో మెగాస్టార్ అని చెప్పేసి అల్లు అర్జున్ని సంబోధించడం రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి ఆ ప్రయత్నం అనేటువంటిది కూడా విఫలమైంది. ఆయన అంటే వాళ్ళు ఏదో ఆశించారు, వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు, వాళ్ళ కోరిక నెరవేరలా. దీన్ని బట్టి ఇది ఒకటే అనే భావన వచ్చింది. ఇది మీరు అన్నట్టు ఇది కంటిన్యూ అయితే అందరికీ బాగుంటుంది. ఇంకేంటంటే ఈరోజు చిరంజీవి గారిని ఈరోజు రేపు కలవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కుటుంబమే, వేరే రాజకీయ తగాదాలు మీ మధ్య, కుటుంబ తగాదాలు, ఆర్థిక తగాదాలు ఏమి లేవు కదా. ఎందుకు అనేది అంటే ఇంతకంటే ఎక్కువ విభేదాలు, ఇంతకంటే కుటుంబాలే బయట పడలేదు ఎక్కడ. అవును, ఈ రోజు ఇవన్నీ విభేదాలు ఏవో ఉన్నాయి ఇక్కడ మధ్య, ఏదో కొంపలారిపోయినటువంటి విషయాలు అయితే ఏమి లేవు. చిన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్, చిన్నటువంటి మనస్పర్ధలో తప్ప ఇవి ప్యాచప్ చేసుకోలేనటువంటి విషయాలు కావు ఇవి. ఆ రోజున ఆ ప్యాచప్ చేయడం కోసమే తను అటు వెళ్ళినప్పుడు అరవింద్ గారు ఇటు వెళ్ళి దాన్ని పిఠాపురం వెళ్ళి ఆయన కొంత దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మధ్యలో ఆయన నలిపారు. ఆ కాంపెన్సేషన్ చేయడానికి జరిగిందనమాట. ఏది ఏమైనా ఆ కాంపౌండ్ మొత్తం కానీ వాళ్ళందరూ కూడాను దే ఆర్ ఆల్ టు బి అండర్ వన్ రూఫ్. దట్ రూఫ్ అండ్ దట్ అంబ్రెల్లా ఈజ్ నన్ అదర్ దాన్ చిరంజీవి గారు. అది సార్ అది పెద్ద వృక్షం సార్, అదొక వృక్షం, అది కర్మాగారం. దాని నుంచి 8 మంది హీరోలు పుట్టుకొచ్చారు ఆయన చూసి. కాబట్టి ఆ ఇదిని ఆ రెస్పాన్సిబిలిటీయో లేకపోతే ఇండస్ట్రీయే అన్ని ఒక ఇండస్ట్రీ పెద్దగా భావిస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ కాంపౌండ్ లోపల ఇలాంటివి రావటం అనేటువంటి చిన్న దురదృష్టకరమైనటువంటి విషయం. అవన్నీ కూడా సద్దు మనగాలని మనం ఆ సద్దు మనగటానికి నిన్న ఈ కళ్యాణ్ బాబాయ్ అనేటువంటి అడ్రసింగ్ అనేటువంటిది ఒక బీజంగా మనం భావించవచ్చు. దాంతోపాటు సార్ అదొకటి ప్రభు గారు, ఇంకోటి శ్రీతేజ చనిపోయిన రేవతి కుటుంబాన్ని పోయి పలకరించాల్సిన అవసరం ఉంది. 4 రోజులు అయింది. ఒకవైపు సినిమా కలెక్షన్స్ బ్రహ్మాండంగా ఉంది, అది ఓకే, అందరం మనం ఆహ్వానిద్దాం. అదే సమయంలో శ్రీతేజ చావు బతుకుల్లో హాస్పిటల్ ఉన్నాడు, పోయి స్వయంగా ఏమైందో తెలియదు, పోయి అతను కూడా పలకరిస్తే ఇటువంటి ఇది అనేది ఉండదు అనమాట. అది కూడా ఇమిడియట్ గా స్పందించాల్సిన విషయాలు ఇవన్నీ. మనం తాత్సారం చేయాల్సినటువంటి విషయాలు కాదు. మన కోసం వచ్చారు కదా, మన కోసం వచ్చిన బిడ్డని పలకరించాలా, కుటుంబాన్ని కూడా ఓదారిస్తే హ్యాపీగా ఫీల్ చేశారు. 25 లక్షల రూపాయలు అనౌన్స్ చేయటం, మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. కానీ బట్ స్టిల్ ఇంకొంచెం ఇనిషియేటివ్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఇది ఒక చిన్న ఇదిగా మనం తీసుకోవచ్చు, అంతే కదండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్. మెగా కాంపౌండ్లో ఏర్పడినటువంటి చిన్న విభేదాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి, వాటికన్నిటికీ కూడాను ఒక ఎండ్ కార్డు పడేటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబాయ్ని తను అడ్రస్ చేయటం అనేటువంటి దాని పట్ల మగా అభిమానులు, అలాగే అల్లు అర్జున్ వ్యక్తిగతంగా అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. జనసేన వర్గాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయని చెప్పి చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ డిస్కషన్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.